బైరెడ్డిపల్లి శ్రీ శేషాద్రి స్వామి గుడికి దక్షిణం, కోనేటికి తూర్పున ఒక రాతి గుండుకు చెక్కిన శాసన సారాంశం. ఈ శాసనం కడపనత్తం పాలెగాడు ఎర్రగొండమనాయుడు వేయించినది. ఈ శాసనంలో శ్రీజయనామ సంవత్సరం చైత్ర బహుళ 2లో శ్రీమన్ మహానాయంకాచార్యులైన నల్లకొండమనాయుని సుపుత్రుడు ఎర్రకొండమనాయుడు గారు బైరెడ్డికి ఇచ్చిన కడుగొడిగా మడిమాన్యము కా మడినున్ను మా నాయంకరానకు చెంది నీకు బైరప్పరెడ్డిపల్లి చెరువు ఒడుపు గట్టించి మలకొల చెరువు కింద సులికు పాడిమడి కా 3 పుట్లు మడి నీకు మాన్యంగా ఇస్తిమి గనుక ముట్టిన రొక్కపడి చెరువు భద్రంగా కట్టించి నీకు మాన్యం మడి మొదటి మడి కా 1 నడిమ మడి కా 1 కడ పుట్టెడున్ను కుడి మడి పుట్టెడు మడి నీ పుత్ర పౌత్ర పారంపర్యంగా అనుభవించుకోమని ఇచ్చిన కడుగొడి మాన్యం. ఇందుకు తకరారు రాదు, తప్పక నడపగలవారము అని 13 వరుసల శిలాశాసనం ఈ గుండు పైన వేయబడి ఉంది. ఈ శాసనాలు బైరప్పరెడ్డికి చెరువులు నిర్మించినందుకు, మరవలు నిర్మించినందుకు, తెగిపోయిన చెరువును మరమ్మతులు చేసినందుకు, దశబంధముగా కట్టుగొడినాముగా చాలా భూములను ఎర్రకొండమనాయుడు పాలెగాడు, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాలెగాడు ఉచితముగా భూమాన్యము ఇచ్చినట్లు తెలియచున్నది. ఈ శాసనంలో ఇంకా కొన్ని జీర్ణాక్షరములు ఉన్నవి. అక్షరాలు చెక్కిన తరువాత అక్షరాలు శిథిలమై కొన్ని అక్షరాలు అర్థం కావటం లేదు. అయినా మొత్తము శాసనంలోని విషయము మనకు అవగతమవుతోంది.